Hello viewers, welcome to Suni Home Recipes. ఓకే అండి, ఈరోజు మనము ఎగ్ సేమియా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము సేమియా ఇలా లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. నేను 1 కప్పు తీసుకున్నాను సేమియా. త్రీ ఎగ్స్ ఇలా ఒక బౌల్లో ఇలా కొట్టి పెట్టుకోవాలండి. ఓపెన్ చేసి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఫైవ్ టు 6 స్పూన్స్ వేసాను. ఇక్కడ ఇవన్నీ పోపు గింజలు, క్యూమిన్, మస్టర్డ్ సీడ్స్, హర్బ్స్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకుందామండి. ఇప్పుడు ముందుగా మనము తర్వాత ఆనియన్స్ ఇట్లా సన్నగా కోసుకున్నవి కొద్దిగా స్మాల్ ఆనియన్లో హాఫ్ తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్రై చేసుకోవాలండి. టొమాటో ముక్కలు వేస్తున్నాను. కొద్దిగా వేసుకోవాలండి. టొమాటోలో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. సన్నగా తరిగి వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాము. 1 కప్పు సేమియాకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. ఇది కొద్దిగా బాయిల్ అయిన తర్వాత వాటర్ మనకి పొంగొస్తుంది కదా, అప్పుడు మనం సేమియా వేసుకోవాలండి. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాము తగినంత వేసుకోవాలండి సాల్ట్. మూత పెట్టుకుని పొంగొచ్చేంటండి. ఇప్పుడు మనము వాటర్ పొంగొచ్చేసింది, సేమియా వేసేసుకున్నాము. సేమియా అంతా వేసేసుకొని కలిపి పెట్టుకుందామండి. టూ మినిట్స్ పెట్టుకుందాము. సేమియా ఉడికేంత వరకు మూత పెట్టుకుందాము. ఓకే అండి, ఇప్పుడు మనము చూద్దాము. ఎగ్స్ వేసుకున్నామండి. ఇక్కడ కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మనము ఎగ్స్ వేసుకోవాలి. 80% ఇనికిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, అప్పుడు మనము ఎగ్స్ అన్నీ ఇలా మధ్యలోకి వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ మీద కొద్దిగా పసుపు, యాక్ ఉంటుంది కదా, యాక్ మీద వేసుకోవాలి. అలాగే మిరియాల పౌడర్ అండి, పెప్పర్ పౌడర్ పించ్ అలా ఎగ్స్ మీద చల్లుకోవాలి. 1 పించ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే గరం మసాలా పౌడర్ కొద్దిగా 1 పించ్ అలా ఎగ్స్ మీద వేసుకోవాలి. సో దట్ మనకి ఎగ్స్కున్న స్మెల్ అంతా కొట్టేస్తుంది. అలాగే ఉప్మా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే ఒక 3 మినిట్స్ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. చూసారు కదండి, ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది మనకి. సో దీన్ని కొంచెము కొద్దిగా ఇలా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకొని
మళ్ళీ ఒక 2 మినిట్స్ పెట్టుకున్నామండి. అది మనకి ఉడికేంత వరకు, ఎగ్ ఉడికేంత వరకు ఒక 3 మినిట్స్ పెట్టుకున్నాము. ఓకే అండి, ఇక్కడ ఎగ్ బాయిల్ అయిపోయింది కదా, చూసారా ఈ విధంగా అవుతుంది. సో మనం ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకుందాము. సేమియా అంతా మనకి ఎగ్ని ఇలా కట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందాము. అంతే అండి, సేమియా ఎగ్ సేమియా రెడీ. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఒక బౌల్లో తీసి పెట్టుకుందాము. అంతే అండి, ఎగ్ సేమియా ఉప్మా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కొరకు చేసుకొని తినొచ్చండి, సింపుల్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.